నేను మళ్ళీ ఈ ఊరికొచ్చాను. నాకు 10 ఏళ్ల వయసున్నప్పుడే నేను మొట్టమొదటిసారి ఊరికొచ్చాను. ఆ 10 ఏళ్ల కుర్రాడి కల తిన్నగా వెళ్లి జైలు గేటులు తెరిచి ఆ రాక్షసుని చంపాలన్నదే. కాని ఆ రోజు నేను జైల్లోకి వెళ్ళలేకపోయాను. మనోభారంతో నేను తిరిగొచ్చాను. అందరి పిల్లల్లాగే నాకు చక్కగా అమ్మా నాన్న ఉండేవారు. కథల్లో మనం చదువుతుంటామే, అలా ఎంతో అల్లారు ముద్దుగా పెంచే ఒక అమ్మ, ఒక నాన్న. నేను వాళ్ళ గారాల పట్టిని. ఏంటి బాబు? కనకం, జానీ గారింటి తాళాలు తీసుకురా. చెన్నై గారు వచ్చారు. అమ్మా నాన్నతో కలిసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? సరే, ఇంతకీ నీకు రాజమండ్రి నచ్చిందా లేక ఈ ఊరు నచ్చిందా? అంకల్, మీకేది తెలియడం లేదు అంకల్. రాజమండ్రితో పోల్చుకుంటే ఇది రెండో వంతు కూడా ఉండదు. జానీ గారు, మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో విన్నారా? రాజమండ్రి ఈ ఊరి కంటే చాలా పెద్దదట. నాకు తెలియని విషయం చెప్పాడు. ఏమిట్రా మాటలు? హలో, అలాగేనండి. నిన్నెక్కడికి ఇద్దరు ప్లాస్టిక్ ఉన్నాయా పాత సామాన్లు ఉన్నాయా అంటూ వచ్చారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. మరి ఈ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పను, కిటికీ చూపులు విరక్కొట్టకండి, దొంగతనం చేయకండినా. వాళ్ళు పగలొచ్చి ఈ చోటు చూసుకుని వెళ్లారు. సరే, పోలీసులున్నారుగా, అందుకే నేను తిన్నగా స్టేషన్కి వెళ్ళాను. కంప్లైంట్ కూడా ఇచ్చాను. రేడియో, వాచ్ ఇవన్నీ పోయినందుకు నాకు బాధగా లేదు. మీరు మొదటిసారి కొనిచ్చిన చీర పోవటమే నాకు బాధగా ఉంది. అన్నా, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రోజు జనం ఎక్కువగా ఉంటారు, సోమవారం కదా. పర్లేదు, మీరు వెళ్ళండి సార్. నేను వెళ్ళొస్తాను. పోలీసులు వస్తే నేను మాట్లాడతానండి. పోలీసులకు చెప్పకుండా ఉండాల్సిందే. వాళ్ళకి చెప్పడం మన బాధ్యత అండి. లేదంటే మళ్ళీ వాళ్ళు వస్తారు. పోలీసులతో మీరే మాట్లాడండి. లేదు లేదు, పర్వాలేదు. నేను వెళ్ళలేదంటే కొంచెం ప్రాబ్లం. అయితే మీరు వెళ్ళండి సార్. తీసుకోండి అమ్మా. పోలీస్ ఆఫీసర్ వచ్చారు. ఇక్కడ కాశీనాథ్ ఎవరయ్యా? నేనే సార్. దొంగ ఏమేమి ఎత్తుకెళ్ళాడో చెప్పు. నేను చెప్తాను సార్. ఒక రేడియో, ఆ తర్వాత ఒక వాచ్. నిన్న ఉదయం పాత పేపర్లు, బాటిల్స్ ఏరుకునే వాళ్ళు 4-5 తిరుగుతుంటేనే నాకు అనుమానం వచ్చింది. నేను వెంటనే మా ఆయనతో చెప్పాను, వీళ్ళందరూ దొంగ వాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అని. చెప్పానా లేదా? నువ్వు లోపలికి వెళ్ళి. ఎవరో నీ చెల్లులా? కాదు సార్, నా భార్య. ఇది నీ సొంతలేనా? కాదు సార్, సొంతలు కాదు, నేను అద్దెకుంటున్నాను. సరే, ఇంటికి ఇంటి ఓనర్ ఎవరు? సార్ చీటీల కంపెనీలో మేనేజరు. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. ఈ వాచ్లు, రేడియోలు కనిపెట్టడానికి నేను ఉద్యోగం చేస్తున్నానా? అన్నీ కలిస్తే ఎంతుంటాయి? తెలీదు సార్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ చూస్తే ఏవో కొన్ని లక్షలు పోయినట్టుగా ఉంది. తీరా చూస్తే డొక్కులో రేడియో, అరిగిపోయిన వాచ్. పెరగొట్టిన కిటికీ ఎక్కడుందో చూపించు. సార్, అక్కడ సార్. ఇదా? అదే సార్. సార్, ఎందుకు నీ పేరేమిటన్నావు? కాశీనాథ్ సార్. ఇంట్లో ఉండేది ఎవరు? ఆయనే సార్, చీటీ కంపెనీలో పనిచేస్తున్నారు. పేరు? జాన్ సార్ పేరు.
జాన్ కాదు, జోన్. ఇంకెవరూ లేరా? వైఫ్ పేరు అంబిక, పిల్లాడి పేరు ఎడిసన్. ఓ, అవును, ఈ ఇంటికి అద్దెంత? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు చాలా ఎక్కువ కదా. ఆ? అంబిక కదా? ఆ దొంగ ఇంకేమీ దోచుకెళ్ళలేదు కదా? ఆ? భలే పెట్ట. అద్దె 1000 రూపాయలైనా ఇంటికి భలే కళ్ళుంది. ఆ? ఏంటి ఇక్కడ ప్రాబ్లం? సార్, ఈ కంపెనీలో మేమందరం చీట్లు కట్టాం. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లల చదువులకి, పెళ్లిళ్ళకి కష్టపడి సంపాదించి ఇందులో ఆదా చేసి ఈ కంపెనీలో చిట్ ఫండ్ కట్టాం. సార్, ఇది మోసేసి 4-5 రోజులు అవుతుంది. ఇప్పుడు మేమేం చేయాలి సార్? అందరూ ఇక్కడ గుంపుగా ఉండడం వల్ల ఏ లాభం లేదు. ఇంతకీ ఈ కంపెనీ మేనేజర్ ఎవరు? వాడు ఎస్కేప్ అయ్యాడు సార్. నిన్నటి వరకు ఇక్కడే ఉన్నాడు సార్. నా చీటీ పూర్తయి 2 వారాలైంది సార్. వచ్చే బుధవారం మా అమ్మాయి పెళ్లి సార్. వచ్చినప్పుడల్లా ఇదిగో రేపిస్తాం, ఎల్లుండిస్తాం అంటున్నారు సార్. మొన్న వచ్చినప్పుడు అతను రాజమండ్రి హెడ్ ఆఫీస్ కి వెళ్లి వెంటనే వచ్చేస్తానన్నాడు సార్. నా కూతురు పెళ్లి ఆగిపోతే నేను వాడింటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాను. ఇంకో దారి లేదు ఆ సార్. జానీ ఇల్లు ఎక్కడ? సార్ ఇవిడే. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా? సార్ నేను ఇదివరకే చెప్పాను కదా సార్, అక్కడ ఏమైనా చీటింగ్ జరిగినా ఈవిడికి దానికి సంబంధం ఉండదు సార్. అతను వచ్చిన వెంటనే నన్ను కలవమని చెప్పండి. సార్ 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 మగాళ్ళే నీళ్ళు సార్. కానిస్టేబుల్ సార్. మీ డ్యూటీ ఈవినింగ్ అయిపోతుందిగా? ఎస్ సార్. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండండి. ఓకే సార్. వాళ్ళందరికీ నచ్చ చెప్పి పంపించండి. ఓకే సార్. ఈవినింగ్ మరో ఆఫీసర్ వస్తాడు. అలాగే సార్. నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? సార్ అది పోరా పోరా, నీ ఇంటికి పోరా. రాత్రుల్లో నిన్నెవరూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలనే నేను కాపులాకి వచ్చాను. ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. అర్థమైంది కదా? ఇది లోపల పెట్టు. వచ్చిన పోలీసు వాళ్ళు సంతకం పెట్టాలి. రోజు నేనే వస్తాననుకో. లోపలికి వెళ్ళి ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకురా. నువ్వేం భయపడుకో. కాసిన మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళి పడుకో. ఇక మీ ఇంటికి ఎవ్వడూ రాడు. వచ్చిన వాడిని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. మొత్తం మీద నీ మొగుడు జనం దగ్గర 40 లక్షల రూపాయలు కొట్టేశాడు. డబ్బిచ్చిన వాళ్ళు వదిలేస్తారా ఏంటి? నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలీదా? ఇక వాడు తిరిగి రాడు. డాన్స్ స్కూల్లో ఉన్నప్పుడు నేను లేపుకొచ్చాడట కదా. అరిచి గొడవ చేయకుండా ఉన్నావంటే నేను నిన్ను బాగా చూసుకుంటాను. అంతేకాదు, నేను చెప్పేంత వరకు ఎవ్వడూ నీ ఇంట్లోకి రాడు. అర్థమైందా? ఒక వరలో 2 కత్తులు ఉండకూడదు. ఏయ్, మరి ఓవర్ యాక్టింగ్ చేయకు, చంపేస్తాను. నా గురించి నీకు తెలియదు.